హలో, నేను సిఎస్ రావు. బాలయ్య సినిమా ఇండస్ట్రీ ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు. ఆయనే బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. ముక్కుసూటిగా మాట్లాడేటువంటి హీరో ఆయన. చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇష్యూస్ని మాట్లాడారు. ఆ సందర్భంగా బాలకృష్ణ గారిని ఆహ్వానించలేదు, బాలకృష్ణ గారు వెళ్ళలేదు అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున టాలీవుడ్లో జరిగింది. దానికి ఆయన నుంచి వచ్చినటువంటి రిప్లై ఏంటంటే, భూములు పంచుకోవడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళతోటి వెళ్ళాల్సిన అవసరం లేదు, భూములు పంచుకోవటం కాదు సేవ్ అంటే అనేటువంటి కొన్ని చురకలు కూడా అంటించారు. అందుకే బాలయ్య ఎప్పుడు కూడా ముక్కుచూటిగా మాట్లాడుతూ ఉంటారు. మరి అప్పట్లో టాలీవుడ్ పెద్దలకు చురకలు అంటించినప్పటికీ వాళ్ళ తీరు మారలేదా, లేదా బాలయ్యని పిలిచినప్పటికీ కూడా బాలయ్య పెద్దగా పట్టించుకోలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి సినిమాకు సంబంధించినటువంటి పెద్దలు వెళ్ళారు. ఆ పెద్దల్లో రాఘవేంద్రరావు గారు కనిపించారు, నాగార్జున గారు కనిపించారు, దిల్ రాజు గారు కనిపించారు, ఇలా కొంతమంది కనిపించారు. విజువల్ కూడా నేను మీకు చూపిస్తాను. బట్ బాలకృష్ణ గారు కనిపించలా. అసలు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి ఒక పెద్ద చర్చ ఏంటంటే, సినిమా పెద్ద ఎవరు, సినిమాకి ఎవరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది. ఆ రోజున టాలీవుడ్లో కూడా రకరకాల పేర్లు బయటకు వచ్చాయి. దాసరి నారాయణరావు గారు పరమపదించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది కరోనా సమయంలో. ఆ తర్వాత కూడా జరిగింది. అప్పట్లో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో చాలామంది సినిమా హీరోలు కానీ సినిమా నటులు కానీ ఇంట్లో వంటలు చేసుకుంటూ కనిపించినటువంటి వీడియోలు ఇవే ఎక్కువగా కనిపించాయి. వంటలు చేసుకునేవి, వంటలు నేర్చుకునేది, వంటలు వండుకునేవి ఇవే కనిపించాయి. ఆ సందర్భంగా నెట్జన్లు చాలామంది దాసరి నారాయణరావు గారు కనుక ఉన్నట్టయితే అసలు ఈ పరిస్థితి సినిమా ఇండస్ట్రీకి వచ్చేదా, సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి పేద ఆర్టిస్టులని ఆదుకొనడానికి ఎవరు వస్తారు, ఎవరు పెద్ద సినిమా ఇండస్ట్రీ అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది చిరంజీవి గారే సినిమా పెద్ద అనేటువంటి చర్చ జరిగింది. ఆ సమయంలోనే ఈ సినిమా ఆర్టిస్టులకి ల్యాండ్స్ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి కలిశారు కేసీఆర్ గారిని, అప్పట్లో ముఖ్యమంత్రి కాబట్టి. అప్పుడే బాలయ్య గారు చురకలు అందించారు. ఇప్పుడు సంధ్యా థియేటర్ ఇష్యూ వచ్చింది. అక్కడ రేవతి తొక్కిసలాట్లో చనిపోయారు. ఆవిడ కుమారుడు బ్రెయిన్ డెడ్ తోటి హాస్పిటల్లో ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. మెరుగైనటువంటి చికిత్సను అందించడానికి అల్లు ఫ్యామిలీ ప్రయత్నం చేస్తుంది. అల్లు అభిమానులు కూడా విరాళాలు ఇస్తున్నారు, అక్కడ ట్రస్ట్ పెట్టారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఫలితం ఏంటంటే, టోటల్ సినిమా ఇండస్ట్రీ మీద ఇక బెనిఫిట్షియల్ ఉండవు, ఇక టికెట్లు పెంచుకునే అవకాశం లేదు అనేటువంటి డెసిషన్ ఒకటి తీసుకున్నారు. దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకున్నారో అలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనేటువంటి ఒక డీవియేషను సినిమా ఇండస్ట్రీలో ఉంది. థియేటర్లో పెద్ద సినిమాలకు దొరుకుతున్న దాన్ని ప్రదర్శించడానికి చిన్న సినిమాలకు దొరకట్లేదు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది. దానికి పరిష్కారం చూపడానికి సినిమా పెద్దలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు. ఆనాడు దాసరి నారాయణ గారు బతికున్న రోజుల్లో ఆయన చిన్న సినిమాల గురించి పట్టించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ తరహాలో ఎవరు లేరు అనేది ఒక అభిప్రాయం టాలీవుడ్లో సహజంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు బాలయ్య గారిని మిస్ అయ్యారా, తీసుకెళ్ళలేదా, బాలయ్య గారే రిజెక్ట్ చేశారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారో సినిమాకు సంబంధించిన పెద్దలు, వాళ్ళందరికంటే కూడా అత్యంత సన్నిహితుడు, అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఒక బాలయ్య గారికే ఉంది.
రేవంత్ రెడ్డి గారి కోణంలో నుంచి చూస్తే. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఎక్కడ దాకా? వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు తెలుగుదేశం పార్టీలో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆ ప్రయాణంలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా చేసినటువంటి ప్రయాణంలో తెలుగుదేశం పార్టీలో బాలయ్య గారితో రాజకీయపరమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. సినిమాకు సంబంధించినటువంటి పరిచయాలు కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అత్యంత గౌరవించేటువంటి నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారికి బాలకృష్ణ గారు. అందుకే ఇటీవల కాలంలో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో జరిగినటువంటి వార్షికోత్సవాలకి అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 కాదు కదా, ఇంకా 25 వచ్చినా కానీ నేనే సీఎంని, నేనే హాజరవుతా ఈ వార్షికోత్సవాలకి అని చెప్పారు. బాలకృష్ణ గారు అడగకుండానే ఇలాంటి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ లాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి, ఈ ప్రాంతానికి వార్షికోత్సవ సభల్లో పాల్గొనడమే తన అదృష్టము. ఎన్ని వార్షికోత్సవాలు జరిపితే అన్ని వార్షికోత్సవాలకి తానే ముఖ్య అతిథిగా వస్తానని చెప్పి బాలకృష్ణ గారు ఇన్వైట్ చేయకుండానే ముందుగానే ఆఫర్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి గారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. పొలిటికల్ బాండింగ్ అనుకోండి, లేదంటే పర్సనల్ బాండింగ్ అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. సో ఇప్పుడు సినిమా పెద్దలు ఎవరిని తీసుకెళ్ళాలి? బాలకృష్ణ గారిని తీసుకెళ్ళాలి. మరి ఎందుకు ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నందువల్ల వెళ్ళలేకపోయారా? లేదంటే పెద్దలు బాలకృష్ణ గారిని కాకుండా వెళ్తే ఏముందులని చెప్పి అనుకున్నారా అని అంటే బహుశా అలాంటిది కూడా ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో హోస్ట్గా బాలయ్య గారు ఉన్నారు. బాలయ్య వ్యవహరిస్తున్నారు అన్స్టాపబుల్ షోకి. ఇష్యూ సంజయ్ థియేటర్ ఇష్యూ అల్లు ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి దాన్ని చాకచక్యంగా పరిష్కరించడానికి లేదా పరిష్కరించే మార్గాన్ని చూపడానికి బాలకృష్ణ గారి సహాయాన్ని బహుశా అల్లు ఫ్యామిలీ తీసుకుని ఉంటుంది అనేది టాలీవుడ్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఎందుకంటే బాలయ్య గారు ఒక ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు బహుశా కన్విన్స్ అవుతారు. అంత రిలేషన్ వాళ్ళ మధ్య ఉంది. కానీ దాన్ని ఆ రిలేషన్ని పర్సనల్ ఇష్యూస్కి ఉపయోగించుకునేటువంటి మనస్తత్వాలు కూడా కాదు వాళ్ళిద్దరివి. సో ఆ కోణం నుంచి బహుశా ఆలోచించి బాలయ్య దూరంగా ఉన్నారా? కారణం ఏదైనప్పటికీ బాలయ్య కనిపించకపోవటం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఆ భేటీకి పరిపూర్ణత కలగలేదు అనేటువంటి అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. అలాగే టాలీవుడ్లో కూడా కనిపిస్తుంది. దీనికి క్లారిటీ కోసం కూడా వెతుకుతున్నారు. నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. ఆయనే స్కిప్ అయ్యారా బిజీ షెడ్యూల్ కారణంగా, లేదంటే సినిమా పెద్దలే ఇన్వైట్ చేయలేదా? ఒకవేళ ఇన్వైట్ చేసినప్పటికీ ఆయన గతంలో అన్నటువంటి వ్యాఖ్యలు, భూములు పంచుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి నేను ముఖ్యమంత్రుల చుట్టూ తిరగను అనేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కనుక గుర్తు చేసుకుంటే బహుశా ఆయనే స్కిప్ చేసి ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయానికి రావచ్చు. లేదు, ఒకవేళ బాలకృష్ణ గారు కూడా ఆ టీంలో కనిపిస్తే రేవంత్ రెడ్డి గారికి బాలకృష్ణ గారికి మధ్య బలమైనటువంటి రిలేషన్ ఉంది కాబట్టి దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఆయన్ని ఉపయోగించుకున్నారు అనేటువంటి టాక్ వస్తుందని చెప్పి మరి వ్యూహాత్మకంగా ఆయన దూరంగా ఉన్నారా? ఇలాంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇప్పుడు బాలయ్య కనిపించకపోవడం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సీనియర్ పెద్దల టీంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా భావిస్తున్నారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సినిమా పెద్ద ప్రస్తుతం ఎవరు అనే దాని మీద కూడా మీరు ఒక అభిప్రాయానికి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.